మీరు కన్యా రాశిలో జన్మించారా? కన్యా రాశిలో జన్మించిన వారికి నేను పదే పదే చెప్తున్నాను ప్రతి వీడియోలో, మీకు జూన్ 2వ తేదీ నుండి మీకు అన్ని అద్భుతాలే. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు మొత్తం జరిగే అవకాశం వచ్చింది. మీకు అదృష్టం అనేది జూన్ 2వ తేదీనే ఖరారైంది. ఎందుకంటే గురువు స్థాన మార్పిడి వలన మీరు అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం. మీకు కన్యా రాశి వారికి గురువు 11th హౌస్లోకి రావడం వల్ల, లాభస్థానంలోకి రావడం వల్ల మీకున్న రుణ బాధల నుంచి, ముఖ్యంగా అప్పుల బారి నుంచి బయటపడే అవకాశం. కొత్తగా మీరు ఏ వ్యాపారాలైనా చేసినా కూడా నూతనంగా వ్యాపారాలు చేస్తే మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అద్భుతంగా కొనుక్కోవచ్చు. పొలాలు కానీ, బంగారం కానీ, ఫ్లాట్స్ కానీ, ఇలా ఏది కొనుక్కున్నా కూడా మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విదేశీయానం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ సంవత్సరం చాలా ఈజీగా ఉంటుంది. విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి గ్రీన్ కార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో ముందంజ, వివాహాలు జరగని వారికి వివాహాలు సెటిల్ అయ్యే అవకాశం. అదేవిధంగా వివాహాలు జరిగి కూడా సంతానాలు లేకుండా ఇబ్బందులు పడే వారికి ఈ సంవత్సరం కనుక సంతానాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కన్యా రాశిలో జన్మించి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీ పేరులో సంఖ్యాబలం అనేది లేకపోవడం వల్లనే, 180 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండడం వల్లనే మీకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని 320 డిగ్రీస్ పైన కనుక ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీరు ఈ సమస్యల మొత్తం నుంచి బయటపడవచ్చు.